నాన్ వెజ్లో చికెన్ మటన్ ఇట్లా ఎన్ని తిన్నా వెజిటేబుల్లోనైతే గుత్తొంకాయ వేరే లెవెల్ టేస్ట్ కరెక్ట్గా ఉండాలి, కానీ నాన్ వెజ్ కన్నా తోపు అవుతుంది టేస్ట్ అయితే. అట్లా ఇలా నేను బగారా వంకాయనైతే చేసిన, అదే గుత్తొంకాయ. ఇక రెసిపీకి వస్తానైతే పాన్ హీట్ చేసిన తర్వాత ఆయిల్ పోసుకొని దాంట్లో మిరియాలు, దాల్చిన చెక్క, ఇలాచి ఇవి మూడు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత డ్రై కోకోనట్ కట్ చేసుకొని అవి వేసుకోవాలి. తర్వాత 2 లార్జ్ సైజ్ ఆనియన్స్, మనం కారం ఎంత వేసుకోవాలనుకుంటున్నామో అంత పచ్చిమిరపకాయలు కూడా దీంట్లో వేసేసుకొని ఒక 5 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర ఇవి కూడా రెండు దీంట్లో వేసేసి అయితే మంచి స్మెల్, పచ్చి స్మెల్ పోయే వరకు అయితే, మంచి వాసన వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇదంతా చల్లగా అయినాకనైతే మిక్సీ జార్లో వేసుకోవాలి. అట్లనే దాంట్లో కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ హీట్ చేసుకొని ఇంకా కొంచెం నూనె పోసుకొని వంకాయలను అయితే వర్టికల్గా కట్ చేసుకొని అయితే వంకాయల్ని దీంట్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక ఒక 10 నిమిషాల తర్వాతనైతే వంకాయలు మంచిగా మగ్గుతాయి. మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఏదైతుందో అదైతే దీంట్లో వేసేసుకొని మంచిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అట్లనే వదిలేయాలి. ఇక 2 మినిట్స్ తర్వాత మెల్లిగా బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, అట్లనే ధనియాల పొడి, కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసుకొని కూడా మంచిగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ మగ్గనియాల. స్టవ్ అయితే చిన్నగానే పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న సాల్ట్కి కొంచెం నీళ్ళు అయితే దాంట్లో ఊరుతాయి. మీకు గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలంటే కొంచెం వాటర్ ఇంకా కొంచెం యాడ్ చేసేసుకొని ఒక 5 to 10 మినిట్స్ అయితే బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. అంటే గ్రేవీ కన్సిస్టెన్సీ థిక్గా కావాలంటే ఇట్లనే ఉంచుకోండి, లూజ్గా కావాలంటే కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుంది. అంతే టేస్టీగా ఉండే బగారా వంకాయనైతే రెడీ అయిపోతుంది ఒక 10 to 15 మినిట్స్లో. ఇక ఇట్లా అయినా బగారా వంకాయని చపాతీ తోటి లేకపోతే బగారా రైస్తో తింటే అయితే టేస్ట్ అయితే కిరాకు ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అట్లనే కామెంట్ చేయండి, వీడియో షేర్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటేనైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ.